హాయ్ అండి. మొన్నైతే డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్కి వెళ్ళి సరుకులు అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. అవి వచ్చేసి ఫస్ట్ మినపప్పు అండి. మినపప్పు తీసుకున్నాను. మినపప్పు వచ్చేసి నాకు 6 కేజీలన్నర తీసుకున్నానండి. 6 కేజీలన్నర 781 రూపీస్ పై దగ్గర అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దగ్గర రవ్వ అండి. ఇడ్లీ రవ్వ వచ్చేసి 6 కేజీలు 200 రూపాయలు అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అండి. పెసరపప్పు వచ్చేసి కేజీ పావు అనమాట. కేజీ పావు 130 రూపాయలు అయితే పడింది నాకు. ఇదైతే అయిపోయింది. ఇక్కడ పక్కన పెడతాము. ఇది వచ్చేసి పుట్నాల పప్పు వచ్చేసి నాకు 900 గ్రాములు వచ్చేసి 94 రూపాయలు అయితే పడింది. ఇది వచ్చేసి మైదా అనమాట. మైదా అండి. మైదా నేను చాలా తక్కువ తీసుకుంటాను. కేజీ పావు అనమాట, 55 రూపాయలు. నేను మా ఇంట్లో అయితే మైదా చాలా తక్కువ అయితే వాడతాను. అందుకని ఫస్ట్ టైం కేక్ చేద్దామని మా పిల్లల కోసం అయితే తీసుకొచ్చాను. ట్రై చేయాలి ఎలా వచ్చిందో మరి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు కేజీన్నర అండి. కేజీన్నర వచ్చేసి నాకు 125 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఎర్రకందిపప్పు అనమాట. ఎర్రకందిపప్పు నాకు 900 గ్రాములు వచ్చేసి 776 రూపాయల 95 పైసలు అయితే పడింది. నేను దీని గురించి నేను తర్వాత అయితే మాట్లాడుతానండి. నెక్స్ట్ ఇది కందిపప్పు అనమాట. కందిపప్పు వచ్చేసి కేజీ పావు నాకు 163 రూపాయలు అయితే పడింది. ఇంకా చెప్తాను అన్నాను కదా, ఇవ్వండి ఈ 3 పప్పులు. ఇదేమో పెసరపప్పు, ఇదేమో ఎర్రకందిపప్పు అనమాట, ఇదేమో కందిపప్పు. ఈ 3 కలిపి అయితే నేను ఒక దానిలో వేసుకుని 3 అయితే కందిపప్పు అయితే చేస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. పెట్టుకుందాము. నెక్స్ట్ ఇది రెడ్ లేబుల్ టీ పౌడర్ అనమాట. 250 గ్రామ్స్ నాకు ఎంత పడిందంటే, ఇదిగోండి ఇక్కడ ఉంది చూపిస్తాను. నాకు 160 రూపీస్ అయితే పడింది. 160 రూపీస్ అయితే పడింది నాకు. ఇది ఇక్కడ పెట్టుకుందాము. నెక్స్ట్ ఇది గిన్నెల తోమే స్క్రబ్బర్, తెలిసిందే కదా మనకి. ఇదైతే సేమియా అండి. ఇది సేమియా అనమాట. సర్లే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, ఏమైనా ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చాను. ట్రై చేయడం అంటే చాలా నాకు రేర్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, బాబు చాలా చిన్నాడు, వాటితో కొంచెం అవ్వట్లేదు అనమాట. అందుకని అప్పుడప్పుడు అయితే ట్రై చేస్తాను. పిల్లలకైతే నేను ఇంట్లో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసి పెడతా ఉంటాను. నెక్స్ట్ ఇది పింక్ సాల్ట్ మనకి ఇది 1 కేజీ అనమాట. 1 కేజీ మామూలు సాల్ట్ అయితే మనకి 10 రూపీస్లో వచ్చేస్తుంది. పింక్ సాల్ట్ అయితే 1 కిలో 100 రూపీస్. ఎందుకని హెల్త్ కోసం అని చెప్పేసి 100 రూపీస్ అయినా పర్వాలేదండి. ఇక్కడైతే పెడతాను. ఇవి వచ్చి అటుకులండి, పోహా అనమాట. 1 కేజీ పావు అనమాట. కేజీ పావు 76 రూపాయలు అయితే పడింది. ట్రై చేయాలి వీటితో కూడా ఏదైనా ఐటమ్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి పిల్లల కోసం స్నాక్స్ కోసం అయితే చేస్తాను. ఎందుకంటే నేను మ్యాక్సిమమ్ పిల్లలకి ఇంట్లో చేసి పెడతా ఉంటాను, బయట అయితే చేయనండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అంటే మీకు కూడా నేను ఫీడ్బ్యాక్ అయితే చెప్తాను. ఇవైతే కేవలం నా కోసం అనమాట. ఇదేంటి మెంతులండి. మెంతులు నాకు 1 కేజీ వచ్చేసి 76 రూపాయలు అయితే పడింది. ఇంకా మెంతులు మనం నైట్ నానబెట్టుకుని మార్నింగే తాగితే షుగర్ తగ్గుతుందంట. నాకు పిల్లలకి ప్రెగ్నెన్సీలో నాకు డయాబెటీస్ అయితే వచ్చింది. అదైతే నాకు పాపకు వచ్చినప్పుడు అయితే తగ్గింది, కానీ వీడికి వచ్చినప్పుడు అయితే తగ్గలేదు బాబుకి. అందుకని చెప్పేసి కంట్రోల్లో పెట్టుకుందామని చెప్పేసి ఇవి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తాగితే మనకి కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతుందంట. ట్రై చేయాలి. ఆ పైగా ఏంటంటే సమ్మర్లో తీసుకొచ్చాను, ట్రై చేస్తే కూడా ఎలా ఉందో మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇదండి. నెక్స్ట్ మా బాబుకి షూ అయితే తీసుకున్నాను. ఇదిగండి షూ. బాబు చిన్న బాబు అండి, 2 ఇయర్స్ అనమాట. వాడికి షూస్ లేవని షూస్ అయితే తీసుకొని ఇవి అయితే 300 పడింది. నెక్స్ట్ తాజ్ మహల్ టీ అండి. ఇది కూడా నాకు
250 గ్రామ్స్ నాకు 200 అయితే పడింది. ఇంకా ఎప్పుడు మేము ఇదైతే వాడతామండి రెడ్ లేబుల్. ఈసారి ఇది కూడా ట్రై చేద్దామని తీసుకొచ్చాను. రెండు మిక్స్ చేద్దాం ఒకసారి. ఈసారి వేరేలా ట్రై చేద్దాం. ఈ రెండు అయితే మిక్స్ చేసి ట్రై చేసి కొత్తగా ట్రై చేద్దాము. రెండిట్లతో మిక్స్ చేస్తే ఏమొస్తుందో. నెక్స్ట్ పియర్ సోప్స్ అండి. పియర్ సోప్స్ ఇక చూడండి, ఇవి వచ్చేసి నాకు 4 సోప్స్ 363 రూపీస్ అయితే పడింది. 4 కొంటే ఒకటి ఫ్రీ అనమాట. అంటే ఈ 5 అనమాట. ఈ 5 మాకు 2 మంత్స్ 3 మంత్స్ వరకు అయితే వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ షాంపూ అనమాట. ఇదైతే నేను తీసుకున్నాను హెయిర్ ఫాల్ అనమాట. ఇది చూడండి, ఫాల్ రెసిస్ట్. కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను యాంటీ హెయిర్ ఫాల్ కూడాని. యాంటీ హెయిర్ ఫాల్ చూడండి మొత్తం ఊడిపోయింది. ఇదైతే ట్రై చేసి ఎలా ఉంది అన్నది మీకు నేను ట్రై చేసి వాడిన తర్వాత మీకు కూడా నేను ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను బాగుందో లేదో. ఇది వచ్చేసి నాకు 650 ml 1030 రూపీస్ అండి. రేట్ అయితే చాలా ఎక్కువ అనమాట. 1030 రూపీస్ తీసుకున్నాను. నెక్స్ట్ దీంతో పాటు ఇది కూడా తీసుకున్నానండి లోరియల్లోనే. ఈ రెండు కలిపి వాడిన తర్వాత నేను ఎలా ఉందో చూసి మీకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాను. అంటే ఒకరికి పడవచ్చు, ఒకరికి పడకపోవచ్చు, కానీ ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీ ఇస్తానండి. నెక్స్ట్ దీపారాధన ఆయిల్ అనమాట. ఇదిగో చూడండి దీపారాధన ఆయిల్. మా ఇంట్లో నేను పూజలు అయితే ఎక్కువే చేస్తామన్నమాట. అంటే నాకు మార్నింగ్ కుదరకపోతే మా వారైనా చేస్తారు, అందుకని చెప్పేసి ఎక్కువే వాడతాము. ఇది కాకుండా ఇంట్లో ఒకటి ఉందండి. 3 కలిపి ఒక నెల రోజులు అయితే వస్తాయి మాకు. చెప్పులు కదండి, వద్దులండి, ఇక్కడ పెడతాం మనం దూరంగా, దేవుడికి కదా, ఓకేనా. నెక్స్ట్ ఆవాలు తీసుకున్నాను. నెక్స్ట్ అయిపోయినాయండి విమ్ సోప్స్ అనమాట. విమ్ సోప్స్ మనం 4 కొంటే ఒకటైతే ఫ్రీ వస్తుంది. 4 సోప్స్ మనకి ఎంత పడిందంటే రేట్ అయితే కనిపించట్లేదు. ఎక్కడుందో మరి, ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ అయితే ఉంది 125 రూపీస్ అండి 4 సోప్స్ను. అంటే మనకి 5 వచ్చినాయి అనమాట. 125 అంటే ఒక్కొక్కటి 25 రూపీస్ పడింది మనకి. చూద్దాం. ఇంచు మొత్తం ఆయిల్స్ అనమాట. లేకపోతున్నాను చూడండి. ఇదిగోండి ఇవైతే ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కువగా. ఇవైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. నేను ఎక్కువ గోల్డ్ డ్రాప్లో అయితే తీసుకొస్తాను. గోల్డ్ డ్రాప్లో ఈసారి అయితే సన్ఫ్లవర్ ఆయిలే ఉన్నది, ఇంకా గ్రౌండ్ నట్ లేదు. కానీ మా వారైతే తీసేసుకోమన్నారని అయితే తీసుకున్నాను. ఇక్కడ పెడదాం. ఎన్ని తీసుకున్నాను కూడా మీకు చూపిస్తాను. ఎందుకు ఇన్ని తీసుకున్నాను కూడా స్టోరీ అయితే మీకు చెప్తాను. ఇదిగోండి చూడండి చాలా ఉన్నాయి. మా వారైతే భయపడిపోయి 3 మంత్స్కి అయితే తీసేసుకోమన్నారు. ఇవ్వండి, ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్సే. మీరు ఇప్పుడు వీడియో చూసిన తర్వాత తాగుతారా తింటారా అని చెప్పేసి అయితే అడగండి. ఆయిల్ తాగేస్తాము. ఇదిగో ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్సే. ఇంకా అయిపోయాయండి ఇవన్నీ.